ఏదైనా చెట్టుకున్న ఫలాలను చూడండి. అవి ఆ చెట్టు మీద ఎంత సుఖంగా సురక్షితంగా ఉంటాయంటే వాటికి అవసరమైన ఆహారాన్ని అవి ఆ చెట్టు కాండం నుంచే పొందుతాయి. కొమ్మలు, రెమ్మలు వాటికి ఆధారాన్నిస్తాయి. ఆకులు వాటికి ఆశ్రయాన్నిస్తాయి, నీడనందిస్తాయి. కానీ ఆ ఫలం అక్కడే ఉండిపోతే ఏమవుతుంది? అది మంచిదేనా? లేదు. ఆ పండు చెట్టు నుంచి తెగిపోవాలి, భూమి మీద పడిపోవాలి, విచ్చుకోవాలి. తనలో విత్తనాలని భూమిలోని చీకటి పొరల్లోకి పంపించాలి. ఆ తరువాతే దాన్ని రూపం మార్చుకుంటుంది, ఒక చిగురు రూపంలో బయటకొస్తుంది. ఆ చిగురు ఒక వృక్షంలా రూపాంతరం చెందుతుంది. ఆ వృక్షం అలాంటి మరిన్ని ఫలాలకు జన్మనిస్తుంది. అలాగే జీవితంలో మీరు కూడా ఏదైనా అద్భుతమైన పని, గొప్ప పని చేయాలనుకుంటే అప్పుడు మీరు కూడా మీ సురక్షిత స్థానం నుంచి బయటకు రావాల్సి ఉంటుంది, వచ్చి పని చేయాల్సి ఉంటుంది. చూడండి, బంగారాన్ని కూడా ఆభరణంలా మార్చడానికి కాల్చాల్సి ఉంటుంది. మీరు కూడా గొప్పవాళ్ళు అవడానికి కర్మలు చేయాల్సి ఉంటుంది. అందుకే పని చేయండి, మహాత్ములవ్వండి. ఇక నాతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.